Hey guys, welcome back to our channel. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ 2025 కి సంబంధించి ర్యాంక్ అనాలిసిస్ గురించి అయితే మాట్లాడదాం. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చి ర్యాంక్ అనాలిసిస్ ఫర్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ర్యాంకులు అనేవి ఎలా డివైడ్ చేస్తారు, అట్లనే ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, వీటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లనే ర్యాంక్స్ కి ఎన్ని కేటగిరీ బేస్ చేసుకుని మనకి ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా నేనైతే చెప్తాను అనమాట. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే నేను పీజీ సెట్ సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లనే మన ఛానల్ అనేది నియర్ 10K ఫాలోవర్స్ కి దగ్గరలో ఉంది, సబ్స్క్రైబర్స్ కి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కి వచ్చి బూస్టప్ చేస్తారని కోరుకుంటున్నాను. వెయిట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు చూపిస్తాను ర్యాంక్ ని ఎన్ని విధాలుగా బేస్ చేసుకొని డిక్లేర్ చేస్తారన్నది వాళ్ళ ఇన్ఫర్మేషన్ బ్రోచర్లు అయితే ఇచ్చారు, అది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే డిక్లరేషన్ ఆఫ్ ద ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్స్ అని ఉంది కదా. ద ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్స్ విల్ బి అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ అని చెప్పారు. ఇది ఓకే. సెకండ్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ద క్యాండిడేట్ విల్ బి అడ్మిటెడ్ ఇంటూ ఏ సెక్యూర్డ్ స్కోర్ ఆర్ సబ్జెక్ట్ బేస్డ్ ఆన్ ద ర్యాంక్ సెక్యూర్డ్ ఇన్ ద కన్సిడర్డ్ ఏపీపీఎస్సీ సెట్ సబ్జెక్ట్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్స్. ఎవరైతే ఏపీపీఎస్సీ సెట్ లో సబ్జెక్ట్ రూల్స్ అంటే లైక్ వారికి ఎంత ర్యాంక్ వచ్చింది, వాళ్ళ రిజర్వేషన్ అంటే ఇవన్నీ చూసుకొని మాత్రమే వాళ్ళు ర్యాంక్ అనేది డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. అట్లనే మనకి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుందని చెప్పాడు అనమాట. ఓకేనా? అట్లనే దాని 6th పాయింట్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఉందో, మనకి ఎవరికైతే ఇండివిజువల్ గా ర్యాంక్స్ వస్తాయి, వీళ్ళు ఎవరికైతే ర్యాంక్ కార్డ్స్ వచ్చాయో వాళ్ళు మాత్రమే వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అనేది వాళ్ళు అనేది యాక్సెప్ట్ చేస్తారనమాట. మీకు ఏదైతే ఎవరికైతే ర్యాంక్స్ రాలేదో, ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాడికి ఎటువంటి ఆప్షన్ లేదనమాట. వెబ్ బేస్డ్ అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఆప్షన్ అయితే వాళ్ళకి ఇవ్వరనమాట. లైక్ ఎలా అంటే వెబ్ ఆప్షన్స్ అంటే మనకి ఏంటంటే లైక్ మీకు నచ్చిన కాలేజెస్ అయితే చూస్ చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్ లో. బట్ అదనేది ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రం అవుతుంది. సో బిఫోర్ వెబ్ ఆప్షన్స్ మనకి ఏమవుతాయంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఒకటి అవుతుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో మీ సర్టిఫికేట్స్ అన్ని సరిగ్గా సరిపోతేనే వాడైతే మీకు వెబ్ ఆప్షన్స్ కి ఎలిజిబుల్ ఇస్తాడు, లేదంటే ఎవడు. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు మాత్రమే పిలుస్తారు, వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఇప్పుడు ర్యాంక్ అనాలిసిస్ గురించి అయితే మాట్లాడదాం. ఈ ర్యాంక్ అనాలిసిస్ అనేది మనకి రిజర్వేషన్ బట్టి మారుతుంది, మీరు జనరల్, ఓబీసీ, ఎస్సీ వీటి బట్టి మారుతుంది. అట్లనే మీరు ఏ సబ్జెక్ట్ కి అప్లై చేశారు, లైఫ్ సైన్స్, బాటనీ, జువాలజీ వీటి బట్టి కూడా డిసైడ్ చేస్తారు. అట్లనే ఎంతమంది అప్లై చేశారు, ఎంత పర్సెంటేజ్ లో మీరు స్కోర్ చేశారు, ఇంకా మనకి లోకల్, నాన్ లోకల్ ఇవన్నీ డిసైడ్ చేసుకుని అయితే మనకి ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇండివిజువల్ ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. బిఫోర్ మనకి ఎలా ఉండేదంటే ఒక 2 years బ్యాక్ వరకు మనకి కేటగిరీ ర్యాంక్ ఇచ్చేవారు. స్పెషల్ కేటగిరీ అంటే ఎన్సీసీ కావచ్చు, వీళ్ళకైతే స్పెషల్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు. వీళ్ళకి బిఫోర్ ఏం చేసేవారంటే ఇలా ర్యాంక్స్ అనేది డివైడ్ చేసేవారు. బట్ ఇప్పుడు అలా లేదనమాట. అందరికీ కూడా స్టేట్ వైడ్ ఒకటే ర్యాంక్ అయితే డివైడ్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు ఎన్సీసీ వాళ్ళు అయితే అదే ర్యాంక్ ఇవ్వడం, కానీ అందరికీ కూడా ఒకటే స్టేట్ వైడ్ ర్యాంక్ ఇస్తున్నారు. అదనమాట మెయిన్ పాయింట్. సో ఒకవేళ మనకి కేటగిరీ వైజ్ ర్యాంక్ ఇచ్చినట్లయితే మీకు ఒక అజంప్షన్ అయిపోతుంది అనమాట. సో ఓకే, మన కేటగిరీలో మనం అప్లై చేసిన సబ్జెక్ట్ కి ఇంత ర్యాంక్ వచ్చిందంటే మనకి సీట్ రావచ్చా రాకపోవచ్చు అనేది అయితే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు అనేది అలా లేదు కాబట్టి కొంచెం కష్టం అవుతుంది అనమాట. మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఓకే ఇందులో వస్తుందో రావట్లేదు అని చెప్పుకోవడం. ఓకేనా? ఇప్పుడు మనం ర్యాంక్ అనాలిసిస్ గురించి అయితే మాట్లాడదు. అసలు ఎలా మారుతుంది ఈ ర్యాంక్ అనాలిసిస్ అనేది. మనకి ఎవరైతే ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో వీళ్ళకి అబౌవ్ 50% మార్క్స్ వచ్చిన వాళ్ళు, వీళ్ళకైతే తప్పకుండా బిలో 1000 లోపు అయితే మనకి ర్యాంక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. లైక్ వీళ్ళు ఏ సబ్జెక్ట్స్ అంటే మనకి బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇలా ఏవైతే ఎక్కువ మంది కోర్ సబ్జెక్టులు ఉన్నాయో, ఎక్కువ మంది అప్లై చేసే సబ్జెక్టులు ఉన్నాయో, దీనిలో మీకు అబౌవ్ 50 మార్క్స్ వచ్చినట్లయితే మీకు తప్పకుండా మీకు ర్యాంక్ అనేది బిలో 1000 లోపు అయితే ఉంటుంది. ఎవరికైతే అబౌవ్ 50 మార్క్స్ వస్తాయో వాళ్ళకి బిలో 1000 లోపు ర్యాంక్ అయితే ఉంటుంది. సో ఎవరికైతే 60 to 65 ప్లస్ వస్తాయో వీళ్ళకి మనకి బిలో 500 లోపు ర్యాంక్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎవరికైతే 65 ప్లస్ వస్తాయో, 60 to 65 ప్లస్ వస్తాయో వాళ్ళకి మనకి బిలో 500 ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కావాలంటే ఇవి ఒకసారి మీరు నోట్ చేసుకోండి. ఈ ర్యాంక్ అనాలిసిస్ అనేది కొంచెం అటు ఇటు మారొచ్చు అనమాట. ఎందుకంటే అప్లై చేసే వాళ్ళ బట్టి, క్వాలిఫై అయ్యే వాళ్ళ బట్టి, కేటగిరీ బట్టి కూడా మారుతూ ఉంటుంది. అన్న మీరు ఆ రోజు అలా చెప్పారు, ఈ రోజు ఏమో ఎలా వచ్చిందని అయితే మీరు నన్ను అనొద్దు. ఎందుకంటే ర్యాంక్స్ అనేవి పర్టికులర్ గా ఇదే బేసిస్ మీద కాదు, అప్లై చేసే దాన్ని బట్టి కూడా డిసైడ్ చేస్తారు. కాబట్టి మేబీ మారొచ్చు అనమాట. అటు ఇటు మారుతుంది. మహా అయితే ఒక 10 to 20 ర్యాంక్స్ అటు ఇటు మారొచ్చు. ఓకేనా? అట్లనే మనకి
75 ప్లస్ వచ్చిన వాళ్ళకి తప్పకుండా మనకి 200 లోపు ర్యాంక్ అయితే వస్తుంది. మీకు డబల్ డిజిట్ లో ర్యాంక్ రావాలంటే పక్క 80 అయితే స్కోర్ చేయాలి ఈ కోర్ సబ్జెక్టులకి. నార్మల్ వాటికి లైక్ మనకి బాటనీ జువాలజీ కాకుండా లైక్ ఎంఏ తెలుగు, ఇంగ్లీష్ ఇలాంటి చాలా తక్కువ మంది అప్లై చేస్తారు. కాబట్టి మీకు కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినా సరే మీకు డబల్ డిజిట్ లో ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చేస్తుంది, తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ రాదు, లేదంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ రాదు, తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చేస్తుందని ఎవరు కూడా అలా అనుకోవద్దండి. సో సీట్ డిక్లరేషన్ అనేది అన్ని కేటగిరీని బేస్ చేసుకొని ఇస్తారు. కాబట్టి మీ కేటగిరీ ఎస్సీ ఎస్టీ అనుకోండి, మీకు రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే సీట్ వచ్చేస్తుంది. ఓకేనా? నేను ఇండివిజువల్ గా కూడా ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, అట్లనే జనరల్ వాళ్ళకి ఈ ర్యాంక్ అనాలిసిస్ పైన కూడా వీలైతే ఒక వీడియో అయితే చేస్తాను అనమాట. లైక్ వాళ్ళకి ఎంత మార్క్స్ లో డిఫరెన్స్ వస్తే సీట్ వస్తుంది, వీళ్ళకి ఎంత మార్క్ లో డిఫరెన్స్ వస్తే సీట్ వస్తుంది. ఓకేనా? ఇదేనమాట మన ర్యాంక్ అనాలిసిస్ అయితే. అట్లానే రేపు ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కింద అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఇస్తాను, అక్కడికి వచ్చి మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ ర్యాంకు, మీరు అప్లై చేసిన సబ్జెక్ట్ ఏంటి, కేటగిరీ ఏంటి నాకు చెప్పినట్లయితే నేను ఎగ్జాక్ట్ గా ర్యాంక్ చెప్పకపోయినా సరే కొంచెం అటు ఇటు ఉండే ర్యాంక్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.